భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు, ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో 132, 133వ పేజీ. అదృష్టదేవత యొక్క విచిత్రమైన లీల ఇది. తనంటే నిర్లక్ష్యమున్న వారి వెంట పడుతుంది. ఇలా ప్రవాహం వలె వచ్చే ద్రవ్యాన్ని ఎలా వినియోగించుకోవాలన్న ప్రశ్న వచ్చింది. తన గురించి మహర్షికి ఏ సమస్య లేదు. వారు గురుమూర్తంలో ఉండగా ఎందరో భక్తులు వారికి ఆహార పదార్థాలను సమర్పించడానికి వచ్చేవారు. కానీ వారు మాత్రం మౌనంగా ధ్యానమగ్నులై కూర్చుండేవారు. పళనిస్వామి వచ్చిన వారందరితోనూ స్వామి మరునాటి మధ్యాహ్నం వరకు ఏమీ తినరని, కనులు కూడా తెరవరని చెప్తుండేవారు. దానితో వచ్చిన వారు తాము తెచ్చిన పదార్థాలను అక్కడ ఉన్న నలుగురికి పంచి వెళ్ళిపోతుండేవారు. మహర్షి కొండ మీదికి తరలిన ఆయన చుట్టూ కొందరు చేరారు. వారికి కానుకలు ఎక్కువైనాయి. వచ్చిన దానిని అందరూ సమానంగా పంచుకోవాలన్న నియమానికి బద్ధులయ్యారు. ఇతరులతో పంచుకోలేని వానిని దేనిని వారు స్వీకరించేవారు కాదు. ఎవరైనా తినుబండారాలు తెస్తే పళ్ళెంలో నుండి చిన్న భాగాన్ని తీసుకుని మిగిలిన దానిని అందరికీ పంచిపెట్టేవారు. అపురూపమైనవి, ఖరీదైనవి, పళ్ళు, ఇతర పదార్థాలు ఎవరైనా తెచ్చినా కూడా ఇదే పద్ధతిలో అవలంబించేవారు. భక్తులు ఎంతో ఖరీదైన తినుబండారాలను ఎంతో ఆపేక్షతో సమర్పించేవారు. కొద్ది నిమిషాలలో అవి అందరి నోటిలోకి వెళ్ళిపోతుండేవి. ఇంకెప్పుడైనా వాడుకోవచ్చునని కానీ, మహర్షి కోసం ప్రత్యేకంగా దాచిపెట్టాలని కానీ దేనిని భద్రపరిచేవారు కారు. సమస్యకు వారు ఇచ్చిన పరిష్కారం వల్ల వారి సమతాభావము, ధనం పట్ల నిరాసక్తత అందరికీ తెలిసి వారి ఖ్యాతి ఇంకా ఎక్కువగా విస్తరించింది. దానితో వారికి కానుకల వర్షము ఎక్కువైంది. ఇది బాగానే ఉంది, కానీ ఆశ్రమం మాత్రం నిరుపేదగానే ఉండిపోయింది. తిరువణ్ణామలై చేరగానే తన వద్దనున్న 3.5 రూపాయలను వారు విసిరి పారవేశారు.